శాంతి. మురళీ తారీఖు మే 23, 2026. సాకార్ బాప్దాద గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, రావణుడు మిమ్మల్ని చాలా పీడించాడు. మీ దుఃఖాలను దూరం చేసేందుకు ఇప్పుడు భక్తుల రక్షకుడైన భగవంతుడొచ్చారు. ప్రశ్న: సుపుత్రుల ముఖ్యమైన 2 గుర్తులు వినిపించండి. జవాబు: 1. సుపుత్రులు సదా తల్లిదండ్రులను అనుసరించి సింహాసనాధికారులుగా అవుతారు. పురుషార్థంలో పూర్తిగా తత్పరులై ఉంటారు. 2వ గుర్తు: తండ్రితో వారు సత్యమైన హృదయంతో ఉంటారు. సదా శ్రీమతాన్ని అనుసరిస్తారు. ఒకవేళ లోపల సత్యత లేకుంటే స్మృతిలో ఉండలేరు. పాట: భోలానాథునికి సాటైన వారు మరెవ్వరూ లేరు. ధారణ కొరకు ముఖ్య సారం. 1 పాయింట్: ఆత్మలో ఏ తమోప్రధాన సంస్కారాలున్నాయో వాటిని స్మృతి శక్తితో పరివర్తన చేసుకోవాలి. సతో ప్రధానంగా అవ్వాలి. 2వది, తండ్రి ద్వారా రాజ్యాన్ని వారసత్వంగా తీసుకునేందుకు సదా సుపుత్రులుగా అయ్యి శ్రీమతానుసారం నడవాలి. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. మాతాపితలను పూర్తిగా అనుసరించాలి. జ్ఞానరత్నాలను దానం చేస్తూ ఉండాలి. వరదానము: తమ పరివర్తన ద్వారా నిరంతరం విజయాన్ని అనుభూతి చేసే సత్యమైన సేవాధారి భవ. వివరణ: ఎలాగైతే నిరంతర యోగులుగా అయ్యారో అలా నిరంతర విజయులుగా అయినట్లయితే సత్యమైన సేవాధారులుగా అయిపోతారు. ఎందుకంటే విజయీ ఆత్మ ఎప్పుడైతే ప్రతి సంకల్పం, ప్రతి అడుగులో విజయాన్ని అనుభవం చేస్తుందో అప్పుడు ఈ పరివర్తన చూసి అనేక ఆత్మల సేవ స్వతహాగా జరుగుతుంది. వారి కనులు ఆత్మీయతను అనుభవం చేయిస్తాయి. నడవడిక తండ్రి చరిత్రలను సాక్షాత్కారం చేయిస్తుంది. మస్తకం ద్వారా మస్తకమణి సాక్షాత్కారం అవుతుంది. ఇలా తమ అవ్యక్త ముఖం ద్వారా సేవ చేసే విశేషమైన ఆత్మలనే సత్యమైన సేవాధారులని అంటారు. స్లోగన్: విశేషతలు లేక గుణాలు దాత యొక్క కానుక. దాతను చూడండి, వ్యక్తిని కాదు. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయుటకు ఈ రోజుటి పాయింట్. ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం ద్వారా వాయుమండలాన్ని ఆత్మీయంగా చేస్తే మిగిలిన అన్ని విషయాలు స్వతహాగా సరిపోతాయి. అందరూ ఏకమతం మరియు ఏకరసంగా అయిపోతారు. తర్వాత మాయ కూడా రాదు. ఎందుకంటే వాయుమండలం శక్తిశాలిగా ఉంటుంది. వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసేందుకు స్మృతి యొక్క ప్రోగ్రాం ఉంచండి. అంతేకాక పరస్పరంలో ఉన్నతి కొరకు ఆత్మిక సంభాషణ యొక్క క్లాసులు చేయండి. స్నేహ మిలనం చేయండి. ధారణ యొక్క క్లాసులు పెడితే సఫలత లభిస్తుంది. అచ్చా. ఓం శాంతి.